హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక కామెంట్కి ఒక రిప్లై ఇవ్వాలండి. ఏంటంటే తను చాలా రిక్వెస్ట్ చేస్తూ కామెంట్ పెట్టింది. ఏంటి అంటే వాళ్ళ బాబుకి 4 years వచ్చేసాయంట. బాబో పాపో గుర్తులేదు, సారీ. సో తను వాళ్ళ బేబీకి ఏంటి అంటే 4 years వచ్చేసాయి అక్క, మార్నింగ్ టైంలో వేయట్లేదు కానీ డైపరు, నైట్ టైం మాత్రం ఖచ్చితంగా డైపర్ వేయకపోతే ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కామెంట్ పెట్టింది. అంటే ఎలా మాన్పించాలి, సో మీరు ఎక్స్పీరియన్స్డ్ మమ్మీ కదా, సో 2 పిల్లలు ఎలా మీరు మాన్పించారు అని చెప్పేసి అడిగిందనమాట. సో నేనేంటి అంటే 1 yearకే మా పిల్లలు టాయిలెట్లో వేయడం మానేశారు. లక్కీ అయితే 1 yearకే ఆపేశాడు కాబట్టి సో డైపర్తో ప్రాబ్లం లేదు. విష్ణు ఒక 1.5 yearకి వాడు మానేశాడు. సో దానివల్ల ఏంటి అంటే అసలు నేను నైట్ టైమే కాదు, మార్నింగ్ టైం కూడా డైపర్ వేసేదాన్ని కాదు. చాలా తక్కువ డైపర్లు వాడేదాన్ని అనమాట నేనైతే. సో దానివల్ల నాకు అది పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. పాలు మానిపించడానికి మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బంది పడ్డాను, కానీ డైపర్ మానిపించడానికి మాత్రం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే నా వైపు నుంచి ఒక సజెషన్ ఏంటి అంటే సిస్టర్, ఇప్పుడు మనం పాలు మానిపించడానికి పాలిచ్చేటప్పుడు అక్కడ కొంచెం చేదు వేపాకు రాయడము, లేకపోతే ఏదో ఒకటి అలా చేదుగా ఉన్నటివి రాస్తే ఏంటి అంటే వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చక పాలు మానేస్తారు కదా కొన్ని రోజులు మనం అలాగే చేస్తే. సో అలాగే డైపర్ కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటేనే ఆ డైపర్ వేసుకుంటారు. అలా కాకుండా కొంచెం ఇరిటేటింగ్గా ఉందనుకోండి, అప్పుడు ఆ డైపర్ వేసుకోరు కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నైట్ టైం మీరు డైపర్ వేసేటప్పుడు దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది కదా, సో కొంచెం లావుగా ఉన్న షుగర్ ఉంటుంది. సో ఆ షుగర్ గ్రాన్యూల్స్ లోపల వేసేసారనుకోండి, అవి వేసుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం సీటుకి గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు డైపర్ ఇంకా అంటే మీరు ఒక 4-5 సార్లు ఒక 1 week అలాగే చేశారనుకోండి, తర్వాత మానేస్తారు. సో ఇది నేను ప్రాక్టికల్గా ఏం చేయలేదు, కానీ నా వైపు నుంచి ఇలా చేస్తే డైపర్ మానేస్తారేమో అని ఒక చిన్న సజెషన్ అంతే. ఇంకా ఎవరైనా సరే ఎవరైనా తనకి సజెషన్ చేయాలి అనుకుంటే కామెంట్స్లో మీ ఒపీనియన్ని కూడా పాపం తనతో షేర్ చేసుకోండి. ఎంత రిక్వెస్ట్ చేసిందంటే అసలు చాలా రిక్వెస్ట్ చేసింది. నిన్న వీడియోలోనే చెప్పాలి, కాకపోతే మర్చిపోయాను. సో అదనమాట. ఆ తర్వాత ఇంక మన వ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే ఇంక పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అందుకని చెప్పేసి పన్నీరు, ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్ మూడింటిని మంచిగా చాప్ చేసేసా. 1/2 kg పన్నీర్ అనమాట. సో 1/2 kg పన్నీర్కి ఒక 4 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. అన్నిటినీ మంచిగా చాప్ చేసేసి కడాయిలో ఆయిల్ వేసేసి అవి వేసేసా. అవి కొంచెం మగ్గిన తర్వాత ఏంటి అంటే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూను గరం మసాలా అన్నీ వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి సిమ్లో పెట్టేశాను. మనము ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్ మూడింటిని కలిపి చాప్ చేసుకున్నాం కాబట్టి అందులో తడి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో వేగడానికి టైం పడుతుంది. నేను ఈ లోపల అయితే టీ తాగేసి వచ్చాను అనమాట. అది బాగా వేగి అందులో వాటర్ అంతా అంటే వెళ్ళిపోయి ఆయిల్ బయటికి రావాలి. సో అంతవరకు సిమ్లో పెట్టేస్తే బాగా వేగిపోతుంది. వేగిన తర్వాత ఇంకా మనం చిన్నగా మనం చాప్ చేసేసుకున్నాం కదా పన్నీరు, సో అది కూడా వేసేసుకొని యాక్చువల్గా ఇది చేద్దాం అనుకున్నానండి, పన్నీర్ పరాటా చేద్దాం అనుకున్నాను. సో పన్నీర్ పరాటా చేయాలి అనుకుంటే దాంట్లో మీరు టమాటా, వాటర్ 2 స్కిప్ చేయండి. ఓన్లీ ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేసి వాటర్ ఏం వేయకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకొని స్టఫింగ్ చేయొచ్చు. కాకపోతే ఏమైందంటే నేను పిండి కలపడం కొంచెం గట్టిగా కలిపేశాను. సో పరాటాస్ చేయాలి అంటే పిండి కొంచెం లూజ్గా ఉండాలి. సో అందుకని చెప్పి ఇంకా కర్రీ లాగా చేసేసాను అనమాట. సో అందులో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే కొంచెం మనకి దగ్గరగా అవుతుంది అనమాట కర్రీ. ఇంక ఈ లోపల ఉప్మా అయితే చేసేసా. ఉప్మా అంటే మార్నింగ్ టిఫిన్కి ఉప్మా. జావ అయితే ఇంక ఇవాళ చేయలేదు, మర్చిపోయాను ముందు రోజు అవి నానబెట్టడం. సో ఒకవైపు ఏమో కర్రీ అయిపోయింది, ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే చేస్తున్నా. ఏంటి భారతి చేతితో చేస్తున్నావు చపాతీలు అనుకుంటారు కదా, ఏం లేదండి. రోటీ మేకర్కి ఏమైందంటే అక్కడ వెనకాల ఒక స్క్రూ ఉంటుంది కదా, ఇట్లా మనం ప్రెస్ చేసేటప్పుడు సైడ్ ఒక స్క్రూ లాగా వస్తుంది. స్క్రూ పోయింది, అదే ఎక్కడ పోయిందో తెలియట్లేదు. అది లేకపోతే ఏంటి అంటే అంత మంచిగా ప్రెస్ అవ్వట్లేదు, అది లూజ్ అయిపోయింది. సో ఆ స్క్రూ
పెడితే మళ్ళీ రోటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇంకా చేత్తోనే చేసేస్తూ ఉన్నాను. ఏదైనా మనం ఒక మిషన్కి అలవాటు పడితే చేత్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో చాపింగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా చపాతీలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంకా మిషన్స్ తోటే అయిపోయింది నాకు. అంటే చాప్ చేయడం అయితే ఇంకా అసలు చేత్తో చాలా తక్కువ కటింగ్ అనేది చేత్తో చాలా తక్కువ చేస్తున్నా. అలాగే చపాతీలు కూడా అంతే. సో ఇవి కొంచెం ఏమంటారు, యాక్చువల్గా నేను చాపింగ్ అయినా చపాతీలు చేయడం అయినా సరే ఫాస్ట్గానే చేస్తాను. అలవాటు తప్పింది కదా, కొంచెం స్లో అయ్యాను అనమాట. ఆ తర్వాత ఒకవైపు చపాతీలు కాలుస్తూ ఉన్నాను, ఇంకా టిఫిన్ పెట్టేశాను పిల్లలకి. పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను, అదే పాల మీద మీగడ. అసలు ఎంత బాగుందో అండి. ప్యాకెట్ పాల మీద వచ్చే మీగడ ఎలా ఉంటుందంటే పేపర్ లాగా ఉంటుంది. అదే మనం గేదె పాలతో వచ్చే మీగడ చూడండి, అసలు క్రీమ్, ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట. అది వేయడం వల్ల టేస్ట్ కూడా అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఈ కర్రీ అనే కాదు, కొంచెం ఈ మసాలా ఐటమ్స్ ఏ కర్రీ అయినా చేసుకున్నప్పుడు పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే అసలు మంచి కమ్మగా అయిపోతుందండి. అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, నేను చికెన్ అలాంటి వాటిల్లో కూడా పైన వేసుకుంటాను అనమాట. అదే కాదు, అన్నం తినేటప్పుడు కూడా కొంచెం స్పైసీగా ఉంటే మనము నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటాం కదా. సో దానికి బదులుగా ఇట్లా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా సరే అది చాలా కమ్మగా ఉంది. అసలు ఎప్పుడు నేను అలా తింటానని అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. సో ట్రై చేయండి ఎవరైనా కొంచెం స్పైసీగా ఉంది అన్నప్పుడు. నెయ్యి బటర్తో పాటు ఇలా ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే దాన్ని కూడా కలుపుకొని తినండి, అసలు ఎంత కమ్మగా ఉందో. సో ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేసా. యాక్చువల్గా పిల్లలకి కాదు, మా వారికి విష్ణుకి పెట్టానమాట. లక్కీకి బాక్స్ ఇంకా పెట్టాలి వీడికైతే. అంటే మా వారికి విష్ణుకి స్కూల్ 8:30కి, లక్కీ స్కూల్కి వెళ్ళట్లేదా అంటే లేదు, వాడికేమో ఇప్పుడు చెస్ టోర్నమెంట్ ఉంది. సో వాడు అక్కడికి వెళ్ళాలన్నమాట. లక్కీకేమో 9కి, వీళ్ళకేమో 8:30కే కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ ఇంకా విష్ణుకి మా వారికి పెట్టేశా. సరేలే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, స్లోగా పెడదాంలే అనుకున్నాను. ఇంకేమైందంటే యాక్చువల్గా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ వస్తానని చెప్పాడు వాడు. తీరా లాస్ట్కి బయలుదేరావా అని కాల్ చేస్తే తనేమో ఫోన్ చేసి మా డాడీ దిగబెట్టేస్తా అన్నారా, సో నేను మా డాడీతో వెళ్ళిపోతాను, నువ్వు వచ్చేసాయి అంటే ఇంకా మా పెద్దోడు మొహం అయితే ఇలా అయిపోయిందనమాట. అదే నాకు కూడా బాధేసింది. అంటే వాడు వస్తానని చెప్పి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్. తీరా ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా రాను అనేసరికి ఇంక వీడి ఫేస్ అంతా ఇలా అయిపోయింది. సరే నేను దిగబెడతాను లేరా అని చెప్పి ఇంక నేను వచ్చానమాట. ఇది అల్లూరి సీతారామరాజు స్టేడియం దగ్గర. సో ఇంకా ర్యాపిడో పెట్టేసుకొని ఇంక నేను వాడు వచ్చి వాడిని దిగబెట్టేసి ఇంక నేను వెళ్ళిపోయాను అనమాట. సో ముందే కనుక చెప్తే ఏంటంటే కొంచెం ప్లానింగ్ ఉండేది. సో బాబు లాస్ట్లో చెప్పడం వల్ల ఏంటి అంటే కొంచెం కంగారు అయిపోయింది. నాకు ఇంట్లో పని ఏమీ అవ్వలేదు. ఇంకప్పుడు వాడికి త్వరగా చపాతీ చేసి తర్వాత మళ్ళీ ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఇంక అప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో దానివల్ల కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయ్యింది. సో స్టేడియం మాత్రం చాలా పెద్దగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్ దాకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో సరే అని వీడిని ఇంక అక్కడ దిగబెట్టేసి వాడికి బాయ్ చెప్పేసి ఇంక నేనైతే బయలుదేరిపోయాను. సో స్టేడియం మాత్రం చాలా బాగుంది. దాని వెనకాల స్కూల్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆడేది చెస్. సరే అని ఇంక వాడిని అక్కడ దిగబెట్టేసి ఇంక నేనైతే మళ్ళీ ర్యాపిడో పెట్టుకొని ఇంటికైతే వచ్చేస్తా ఉన్నా. సో పొద్దున్నే కాబట్టి రోడ్లన్నీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. క్లైమేట్ కూడా అంటే వర్షం పడేలా ఉందన్నమాట నిజానికి చెప్పాలంటే. కాకపోతే నాకు మాత్రం ఉదయాన్నే చాలా పనులు పెండింగ్ పడిపోయాయి. వెళ్ళి రావడానికి కనీసం ఒక 1.5 అవర్ వేస్ట్ అయిపోయింది. ఇంకా వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నేను. మెయిన్గా నా టెన్షన్ అది. అంటే 12 o'clockకి వీడియో రావాలి అంటే ఉదయాన్నే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అది కూడా ఇంకా అవ్వలేదు. సో ఇంక దారిలో వస్తుంటే జాంపళ్ళు పువ్వులు అవి కనిపించాయి. సరే అని చెప్పి పువ్వులు తీసుకున్నా. జాంపళ్ళు చాలా బాగున్నాయి. 50 రూపాయలకి 5 అనింది ఆవిడ. ఒక కాయ ఎక్స్ట్రా అడిగితే చిన్న కాయ ఇచ్చారు. సరే అని ఇంక మొత్తానికి జాంపళ్ళు తీసుకొని పువ్వులు కూడా తీసుకొని, అలాగే ఇంకా రేషన్ బియ్యం లేవు. సో దోశలకి అంటే చాలా రోజులు అయిపోయింది దోశలు వేసి. సరే అని చెప్పి ఇంకా రేషన్ బియ్యము అవన్నీ కూడా తీసుకొని ఇంక మళ్ళీ ఆటో ఎక్కేసాను అనమాట. ఒకసారి బయటికి వెళ్తే ఇంక అన్నీ గుర్తొస్తాయి. ఫ్రెండ్స్ వచ్చేసానండి, మా వాడిని దిగబెట్టి ఇంటికైతే వచ్చేసాను. ఎక్కడ పని అక్కడ ఉంది చూడండి. ఒకసారి షింక్ చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చేత్తో కడగాల్సినవి, కొన్ని డిష్ వాషర్లో పెట్టాల్సినవి. నిన్న నైట్ పెట్టలేదు. మార్నింగ్ ఇంకా అంటే బయటికి వెళ్ళే పని ఉంటుందని నాకేం తెలుసు, వాళ్ళ ఫ్రెండ్ వస్తానని చెప్పాడు కదా అనుకున్నాను. తీరా ఇంక ఇప్పుడు పని అంతా పెండింగ్. మెయిన్గా వీడియో అప్లోడ్ చేయలేదు, టైం అయిపోతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడుకొచ్చి నేను తినలేదు. చాలా ఆకలేస్తూ ఉంది.
సో ఇంకా వచ్చేటప్పుడు రేషన్ బియ్యం అవి తీసుకొచ్చా, జాంకాయలు, పువ్వులు తెలుసు కదా, ఇంకా బయటకు వెళ్తే ఏదో ఒకటి కొనకుండా రానమాట. మధ్యలోనే జాంకాయ తింటూ వస్తున్నాను, ఆకలేస్తుంది. సో ఇంక ఇప్పుడేంటి ఒక 2 minutes కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఏం పని చేయాలో ఆలోచించి చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ముందు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎక్స్పోర్ట్ చేసి అది వీడియో ఎక్స్పోర్ట్ అయ్యే లోపల డిష్ వాషర్లో సామాన్లు సర్దాలి. సామాన్లు సర్దేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు చేతితో కడగాల్సినవి ఉన్నాయి, కడగాలి. ఇల్లు కూడా తుడవాలి, బట్టలు ఆరేయాలి. అమ్మో వద్దురా బాబోయ్, హౌస్ వైఫ్ డ్యూటీ అస్సలు నెవర్ ఎండింగ్ అనమాట. జాంకాయ తింటా ఉన్నానండి, ఆకలేస్తుంది. టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు వచ్చి. సరే మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి, నేను ముందు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇలా డోర్ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. లేకపోతే ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వచ్చేస్తుంది గర్రని. సో మైక్కి ఛార్జింగ్ పెట్టలేదు, అందుకే మైక్ కనుక ఉంటే ఫ్యాన్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా మైక్కి ఛార్జింగ్ పెట్టలేదు, ఇంకా అందుకే ఏసీ వేసుకున్న కొంచెం సౌండ్ వస్తుంది, కానీ తప్పదు, గాలి లేకపోతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేము అనమాట. సో ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, టైం అయిపోతుంది. మళ్ళీ 12 అయిపోయిందంటే మళ్ళీ భారతి వీడియో పెట్టలేదు ఏంటి అనుకుంటారు కదా మీరు. సో ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. సో చూసారు కదా, అలా ఉంటుందండి ఉదయం పూట కంగారుగా నా పని అయితే. ఇంట్లో పని అయిన వెంటనే యూట్యూబ్ పని అయిన వెంటనే మళ్ళీ ఇంట్లో పెండింగ్ ఉన్న పని, ఇట్లా అనమాట. సో షిఫ్ట్లు వైజ్గా చేస్తూ ఉంటా. సో ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఏంటి అంటే వీడియో ఎక్స్పోర్ట్ అవ్వాలి. సో ఎక్స్పోర్ట్ అవ్వడానికి కనీసం ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది. సో ఆ 15 minutesలో కూడా ఏదో ఒక పని చేసేస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే దోసకి బియ్యము, అలాగే రాగులు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని మెంతులు నానబెట్టేసాను అనమాట దోశలకి. అంటే ఒక 2 cups బియ్యము, ఒక 2 cups రాగులు, 1 cup మినుములు ఉంటాయి కదా, సో మినుములు అనమాట, అదే మినప్పప్పే మినుములు ఉన్నాయి. సో అదైతే వేసుకున్నాను. ఇంక ఇదేంటి అంటే ఇడ్లీ కోసము, అలాగే గారెల కోసము. ఈవినింగ్ అంటే గారెలు చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఇదివరకైతే ప్రతి వారంలో ఒక్కరోజు ఖచ్చితంగా గారెలు అయితే ఉంటాయి. అలాంటిది అసలు గారెలు చేసి చాలా రోజులు అయిపోయింది. అందుకని చెప్పి ఇంక ఈవినింగ్ గారెలు వేద్దాంలే అని చెప్పి ఇంక పప్పు నానబెట్టా. అలాగే ఇంకా ఇడ్లీ కోసం కూడా పప్పు నానబెట్టేశాను అనమాట. ఇంక మొత్తం అంటే గ్రైండర్ ఒక్కసారి వేసాను అంటే ఒకటేసారి దోశ, ఇడ్లీ, వడ 3 ఖచ్చితంగా వేసుకుంటాను. ఇంక ఈ లోపల కొన్ని డిష్ వాషర్లో పెట్టాల్సిన సామాన్లు ఉంటే అవి పెట్టేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాను అనమాట. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంక టిఫిన్ తింటున్నాను. యాక్చువల్గా టిఫిను ఉప్మా చేశాను, కాకపోతే ఉప్మా మనకి ఎక్కలేదు, చల్లారిపోయింది కదా, వేడిగా ఉంటే తినేద్దును, చల్లారిపోయేసరికి ఇంకెక్కలా. అందుకని చెప్పి ఇంక మళ్ళీ చపాతీ చేసుకొని కర్రీ ఉంది కదా పన్నీర్ కర్రీతోటి, ఇంకా అదేంటి అంటే టిఫిన్ ప్లస్ లంచ్ 2 కలిపి. అంటే ఇంకా అప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇంకా 11:30కి ఇంకా లంచ్ ఏముంటుంది, 2 కలిపే తినేసాను అనమాట. సో తినేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ వీడియో అప్లోడ్ అయిందా లేదా చూసుకొని తర్వాత ఇంక చేత్తో కడగాల్సిన గిన్నెలు అయితే కడుగుతున్నా. ఈ లోపల ఇల్లు అవన్నీ కూడా ఒకసారి తుడిచేసాను అనమాట. చీపురు కట్టుతోటి మొత్తం తుడిచేసి చేత్తో కడగాల్సిన గిన్నెలు ఉంటే కడిగేసా. పప్పు అయితే నానబెట్టేశాను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే మధ్యాహ్నం పూట నాకు వీడియో ఎడిటింగ్ ఉంటుందండి. మధ్యాహ్నం ఏంటి అంటే ఏదైనా రెసిపీ అనుకున్నా, లేకపోతే వీడియో ఎడిటింగ్ అయినా ఇవన్నీ కూడా మధ్యాహ్నం పూటే అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఇంక ఇవాళ స్నాక్ డైరెక్ట్గా ఈవినింగ్ చేసే స్నాకే కదా, అందుకని చెప్పి అంటే ఇప్పుడు మనం పిల్లలకి స్నాక్ బాక్స్లో స్నాక్స్ అనుకోండి మధ్యాహ్నం పూట చేస్తాను. ఇప్పుడు గారెలు అనేవి సాయంకాలం వాళ్ళు వచ్చినప్పుడు వేడిగా వేసిస్తాను కాబట్టి మధ్యాహ్నం కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రీ అంటే నాకు ఎడిటింగ్ ఉంటుంది, షార్ట్స్ ఎడిట్ చేయడం, లాంగ్ వీడియో ఎడిట్ చేయడం మధ్యాహ్నం పూట. అంటే మార్నింగ్ నుంచి వీడియో అంతా తీసాయి కదా, సో అవన్నీ ఎడిట్ చేయడం ప్లస్ ముందు తీసిన వీడియోస్ కూడా ఉంటాయి, నాకు షార్ట్స్ ఉంటాయి కాబట్టి సో షార్ట్స్ అన్నీ కూడా ఎడిట్ చేస్తూ కూర్చుంటా. సో అయితే ఎలాగో కూర్చొని ఎడిటింగ్ చేయడమే కాబట్టి నాకు వసంత గోరింటాకు తెచ్చిచ్చిందండి. పాపం తెచ్చిచ్చి కూడా మొన్న ఎప్పుడు సాటర్డే రోజు తెచ్చిచ్చింది.
నాకేమో అస్సలు ఖాళీ లేదు. అంటే చేతులు అసలు నాకు ఖాళీ ఉండవనమాట. అయితే ఏదో ఒక పని చేస్తూ ఉంటా, లేదంటే ఫోన్ నొక్కుతూ ఉంటా కదా! సో, దానివల్ల అసలు చేతులు ఖాళీ లేదు. చేతులకు పెట్టుకుందాము అంటే, సో, అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఏం చేశానంటే కాళ్ళకు పెట్టుకుంటున్నాననమాట. సో, వేస్ట్ అయిపోతుంది. తను చాలా ప్రేమతో తెచ్చిచ్చింది. ఇంక వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక ఒక షార్ట్‌లో చూసా అనమాట. ఇట్లాగా ఒక గిన్నెలో గానీ, ఇలా ఒక బకెట్‌లో గానీ వాటర్ ఏసేసి, ఆ వాటర్‌లో గోరింటాకు కలిపేసి కాళ్ళు అందులో పెట్టేస్తే మనకి మంచిగా కాళ్ళంతా ఎర్రగా పండుతాయి అని చెప్పి. కానీ ఏంటో అండి, నాకైతే ఎర్రగా ఏం పండలేదు. బహుశా గోరింటాకు తగ్గిందో, అంటే వాటర్ ఏమైనా ఎక్కువ వేసానో మరి ఏమో నాకు తెలీదు. కానీ అప్పటికి దాదాపు ఒక 1 అవర్ ఉంచాను. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అలాగా కూర్చునేసరికి. అందుకని చెప్పి ఇంక తీసేసా. 1 అవర్ పెట్టినందుకు ఇదిగోండి ఇట్లా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చిందనమాట. సో, ఇంక అంతకంటే కూర్చోలేకపోయాను. కానీ ఆవిడ చూపించిన ఆవిడ ఏంటి అంటే హాఫ్ అన్ అవర్లోనే తనకి చాలా రెడ్ కలర్లో పండింది. మరి నాకేమో జస్ట్ అట్లా ఆరెంజ్ కలర్లో వచ్చింది. అంటే ఇప్పుడే కాదులేండి, ఎప్పుడూ అంతే. నాకు చేతులకు పెట్టినా సరే అంత డార్క్ కలర్లో అయితే ఏం పండదు. నాకు ఎప్పుడు ఇట్లా ఆరెంజ్ కలర్లోనే వస్తుంది, మరి ఎందుకో తెలీదు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మినప్పప్పు వేసాను. అయితే ఒక్కొక్కసారి మనకి మినపప్పులో కాస్త వాటర్ ఎక్కువైపోయి పప్పు జారిపోతుంది కదా! అప్పుడు మనం ఏం చేస్తామంటే బియ్యం పిండి కలుపుతాం. బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా వస్తాయి అని చెప్పి బియ్యం పిండి కలుపుతాము. అయితే బియ్యం పిండి కాకుండా, అంటే బియ్యం పిండి కూడా కలపొచ్చు. లేదు అనుకుంటే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా! సో, ఉప్మా రవ్వ కలిపినా సరే మనకి గారెలు అనేవి బాగా వస్తాయండి. సో, ఎవరైనా సరే గారెలు సరిగా రావట్లేదు అంటే కొంచెం ఉప్మా రవ్వ కూడా కలపండి. సో, ఉప్మా రవ్వ అని చెప్పి నువ్వేంటి భారతి ఉప్మా కలిపావు అని అనుకోకండి. ఏం లేదు, మార్నింగ్ నేను తినాల్సిన ఉప్మా మిగిలిపోయింది. సో, అందుకని చెప్పి ఇంకా ఉప్మాని గారెల పిండిలో కలిపేశాననమాట. ఇదేంటి అంటే హోటల్లో వాళ్ళు, బయట హోటల్స్ లేకపోతే బండ్లు పెట్టుంటారు కదా, వాళ్ళకి మిగులుతాయి కదా గారెలు, ఇడ్లీలు అట్లాంటివి ఏవైనా. అప్పుడు వాళ్ళు ఏంటి అంటే మిక్సింగ్ బోండా అని బోండా వేస్తారనమాట. అన్నిటినీ ఇలా పిండిలో కలిపేసి దాంతోటి బోండా వేసేస్తారు. బాగుంటుంది, క్రిస్పీగా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇడ్లీలు మిగిలాయి అనుకోండి, ఇడ్లీలని మిక్సీ చేసేసి బోండా వేస్తాం కదా, బోండా పిండిలో అది కలిపేస్తారనమాట. అప్పుడు బోండాలు కూడా కరకరలాడుతూ క్రిస్పీగా అలాగొస్తాయి, బాగుంటాయి యాక్చువల్గా. సో, అందుకే అది గుర్తొచ్చి సరేలే అని ఇంకా గారెల పిండిలో మిగిలిన ఉప్మా కూడా కలిపేసి ఇంక ఇట్లాగా గారెలు అయితే వేస్తూ ఉన్నాను. పెద్ద టేస్ట్ కూడా ఏం డిఫరెంట్ ఏం ఉండదు, ఒకేలాగే ఉంటుంది. మరి నేను అంత ఎక్కువ ఉప్మా ఏం వేయలేదు, జస్ట్ నా వరకు కొంచెం ఉప్మా మిగిలింది, అది వేసేసాను అనమాట. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. ఏమైందంటే కొంచెం పిండి గట్టిగా వచ్చింది, మళ్ళీ క్రిస్పీగా వస్తాయో రావా అని చెప్పి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసానమాట. సో, ఇదిగోండి ఇంకా ఇట్లా గారెలు అయితే వేసేస్తున్నా. అసలు ఇదివరకు అయితే ఎంచక్కా వేసేదాన్ని, వారానికి ఒక్కసారైనా సాటర్డే లేదంటే సండే, ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఒకరోజు గారెలు వేసేదాన్ని. ఈ మధ్య అసలు గారెలు చాలా, అంటే నెలకు ఒకసారి కూడా వేయట్లేదు అనమాట. అలా అయిపోయింది. ఇష్టంగా తింటారు. ఇప్పుడు తిన్నారా పాపం, నైట్కి ఇంకా అన్నం ఏం తినలేదండి. నేను అనుకున్నాను పన్నీర్ కర్రీ కొంచెం ఎక్కువే చేశాను. సో, నైట్కి చపాతీలు చేసి ఇచ్చేద్దాంలే అని అనుకున్నాను. కాకపోతే ఇంకా అసలు వాళ్ళు ఏం తినలేదు, గారెలు ఒక్కటే తిన్నారు. అవే ఇంకా నైట్కి పాలు తాగేసి పడుకున్నారనమాట అందరూ. సేమ్ ఇంకా వాళ్ళ డాడీనే ఫాలో అయిపోతారు పిల్లలు కూడా. ఇంక గారెలు అయితే వేసేసిన తర్వాత ఇంకా పప్పు కూడా రుబ్బేశాను, ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి. ఇదేంటి అంటే నాకు ఎంత కావాలో అంత పిండి రేపటికి ఉంచుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. బయట ఉంచితే ఎక్కువ పులిసిపోద్ది కదా, అందుకని చెప్పి. సో, అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో, చూశారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.